Hi students, now I am going to take the grammar class tenses. In tenses, future tense. In future tense, third one, future perfect tense. In future tense, third one is, that means C, future perfect tense. Tenses లో ఫ్యూచర్ టెన్స్లో మూడోదైనటువంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. See here, future perfect tense. I have already told, perfect refers to the action was done. That means completed action. Perfect tense refer to the completed action. So here, as usual, see, in this tense, helping verbs. Here, helping verbs are in this tense what? Shall have, will have. ఈ టెన్స్లో మనం హెల్పింగ్ వర్బ్స్ ఏం వాడతాం? షెల్ హ్యావ్, విల్ హ్యావ్. మెయిన్ వెర్బ్ పర్ఫెక్ట్ టెన్స్. సో కంప్లీటెడ్ యాక్షన్, దిస్ రెఫర్ టు ద. సో మెయిన్ వెర్బ్ ఈజ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, దట్ మీన్స్ V3 ఫామ్. ఏ పర్ఫెక్ట్ టెన్స్ అయినా మెయిన్ వెర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉంటుంది. దట్ మీన్స్ present perfect tense, past perfect tense, future perfect tense. All perfect tenses have V3 form. Main verb V3 form ఉంటుంది perfect tense లో. రిమెంబర్, మనకు క్లోజ్గా వస్తుంది టెన్సెస్ చాప్టర్. సో నౌ see, future perfect tense is used to denote the action done by a certain time in future. See here, future perfect tense is used to denote the action done by a certain time in future. It will be completed in future time. భవిష్యత్తులో ఒక సమయం లోపల ఒక పని పూర్తిగా పోతుంది అని ఈ టెన్స్ మనకు చెప్తుంది. భవిష్యత్తులో, ఫ్యూచర్, నాట్ నౌ, నాట్ ప్రజెంట్, నాట్ పాస్ట్, అయిపోయిన కాలం కూడా కాదు. ఫ్యూచర్, జరగబోవు కాలం. So, future perfect tense is used to denote the action done by a certain time in future. భవిష్యత్తులో ఒక సమయం లోపల ఈ పని పూర్తవుతుంది అని ఈ టెన్స్ మనకు చెప్తుంది. సో ఇక్కడ మనకు యూజెస్ ఏం అడిగాడు? నౌ సీ ద ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్. చూడండి ఇక్కడ, ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్. సీ ద ఎగ్జాంపుల్, ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్. ఫుల్ సెంటెన్స్ చెప్తా. ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ by 6 p.m. I shall have completed my homework by 6 p.m. అంటే 6 గంటల లోపల నా యొక్క హోంవర్క్ నేను పూర్తి చేయవచ్చును, కంప్లీట్ కావచ్చును. ఇప్పుడు కాదు, ఎప్పుడు? సాయంత్రం 6 గంటల లోపల, బై 6 p.m. I shall have completed. See, the meaning is not important here, but see the helping verb. First subjects, you know, మీకు తెలుసు సబ్జెక్ట్స్, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, రామాదే, ఆల్ సబ్జెక్ట్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, వీ నో, మనకు తెలుసు వాటి గురించి. సీ ద హెల్పింగ్ వెర్బ్స్ ఏమొచ్చినాయి? షెల్ హ్యావ్, విల్ హ్యావ్, షెల్, విల్, షెల్ హ్యావ్, విల్ హ్యావ్. సీ, షెల్ హ్యావ్ ఫాలోడ్ వాట్? ఐ, వి. సీ హియర్, ఐ, వి పక్కన ఏం రాసినావు? షెల్ హ్యావ్. సేమ్, ఐవి పక్కనే వస్తుంది షెల్ హ్యావ్. ఐ సబ్జెక్టు, వి సబ్జెక్టు, రెండింటికి షెల్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్. మెయిన్ వెర్బ్ థర్డ్ ఫామ్లోకి మార్చాలి కాదు. సో కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్, దిస్ ఈజ్ V3 ఫామ్. రిమైనింగ్ యూ దగ్గర నుంచిగా, యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్, హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్, షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్, ఇట్ విల్ హ్యావ్ కంప్లీటెడ్, రామా విల్ హ్యావ్ కంప్లీటెడ్, దే విల్ హ్యావ్ కంప్లీటెడ్. అన్నీగా విల్ హ్యావ్. చూడండి, ఐవి తప్ప, ఎక్సెప్ట్ ఐవి, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ ఫాలోడ్ విల్ హ్యావ్. అన్ని సబ్జెక్టులు కూడా విల్ హ్యావ్ వస్తుంది, ఐవి తప్ప. మనం చూసినాం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏమొచ్చింది? షెల్, విల్. ఫ్యూచర్ కంటిన్యూస్లో ఏమొచ్చింది? షెల్ బి, విల్ బి. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఏమొస్తుంది? షెల్ హ్యావ్, విల్ హ్యావ్. ఫ్యూచర్ టెన్స్లో షెల్, విల్ బండ గుర్తుంది.
షెల్ విల్ కనిపించింది అంటే ఫ్యూచర్ టెన్స్. సో దిస్ ద ఎగ్జాంపుల్. సీ హియర్, నేను సైడ్కి రాసిన. యూ విల్ హ్యావ్, హీ విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్, ఇట్ విల్ హ్యావ్, రామా విల్ హ్యావ్, దే విల్ హ్యావ్ ప్లస్ V3. నెక్స్ట్ see the in this tense, usually in this tense a time expression by, ఈ టెన్స్లో సాధారణంగా బై అనే టైం ఎక్స్ప్రెషన్ ఒక్కటే వస్తుంది. మోస్ట్ ప్రాబబుల్ ఎక్కువ, సమ్ టైమ్స్ బిఫోర్ వస్తుంటుంది. ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం ఏమొస్తుంది? బై. ఎట్లా చూద్దాం. నౌ సీ, ఐ డాష్ రీడ్ దిస్ నావెల్ బై టుమారో. టుమారో వచ్చింది ఫ్యూచర్ టెన్స్. మరి ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచరా, ఫ్యూచర్ కంటిన్యూసా, ఫ్యూచర్ పర్ఫెక్టా ఎట్లా తెలుస్తుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంది ఈ వాక్యం. ఎట్లా తెలుసు? బై ఇచ్చింది చూడండి. ఈ బైని చూసి గుర్తుపడ. టుమారో ఉంటుంది, టుమారో చూడగా నువ్వు సింపుల్ ఫ్యూచర్ అనుకోవచ్చు, కానీ పక్కనే ఉంది బై. టైం ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? బై. రిమెంబర్. సో ఐ డాష్ రీడ్ దిస్ నావెల్ బై టుమారో అంటే రేపటి లోపల నేను ఈ నవలని కంప్లీట్ చేయవచ్చును. సెర్టన్ టైమ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ షోస్, మనకు తెలుసు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఒక పని కొంత సమయం లోపల, అంటే భవిష్యత్తులో కొంత సమయం లోపల జరగబోతుంది అని చెప్పినాం మనం. అంటే కంప్లీట్ అవుతుంది, జరగబోతుంది, కంప్లీట్ అవుతుంది. సో రేపు అంటే రేపటి లోపల, రేపటి వరకు నేను ఈ నవలను చదవచ్చును, కంప్లీట్ చేయవచ్చు. చదవడం అనేది రేపటి లోపల అయిపోతుంది. సో ఏం రాయాలి మనం? ఐ తర్వాత ఏమొస్తుంది? షెల్ హ్యావ్ ప్లస్ రీడ్ ఏమైంది? రీడ్, రెడ్, రెడ్. సో V3 ఫామ్లోకి మార్చాలి. ఐ షెల్ హ్యావ్ రెడ్. స్పెల్లింగ్స్ ఏముంటుంది? V1, V2, V3. సీదా సెకండ్ ఎగ్జాంపుల్. హీ డాష్ జాయిన్ డ్యూటీ బై నెక్స్ట్ మండే. వచ్చే సోమవారం లోపల అతడు డ్యూటీలో జాయిన్ కావచ్చును. ఆయన డ్యూటీలు చేయడం కావడం అనేది వచ్చే సోమవారం లోపల అయిపోవచ్చు, ఆ పని కంప్లీట్ కావచ్చు, జాయిన్ అవుతాడు. సో సీ హియర్, నెక్స్ట్ మండే వచ్చింది, బట్ నాట్ ఇట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్ కాదు, ఇది పక్కనే ఉంది బై. సో ఇక్కడ బై వచ్చిందంటే ఏ టెన్స్ చెప్పిన? ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఈ తర్వాత ఏమొస్తుంది? విల్ హ్యావ్ ప్లస్ జాయిన్ ఏమైంది? జాయిన్డ్ V3కి మారుతుంది. సో హీ విల్ హ్యావ్ జాయిన్డ్. సో కొన్నిసార్లు మనకి ఈ టెన్స్ ఎగ్జామినేషన్లో కూడా అడుగుతుంటాడు. రిమెంబర్. నౌ విల్ సీ ఎగ్జామినేషన్ మోడల్. ఇక్కడ ఇచ్చిన మీకు కొన్ని ఎగ్జాంపుల్స్. వీ డాష్ సేవ్ 12,000 rupees by end of the year. By the end of the year. బై ఉంది చూడండి, బై చూడడమే. బై చూడగానే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఈ సంవత్సరం ఎండ్ అయ్యే లోపల నేను ఒక 12,000 సేవ్ చేయగలను, సేవ్ చేయవచ్చును. ఎప్పుడు? ఈ సంవత్సరం ఎండింగ్ వరకు. సో వీ ఇచ్చిన సబ్జెక్ట్ ఏమో షెల్ హ్యావా, విల్ హ్యావా? షెల్ హ్యావ్. సేవ్ ఏమైంది? సేవ్డ్ V3 ఫామ్. సేవ్డ్ ఏంటంటే V3. సేవ్, సేవ్డ్, సేవ్డ్. వీ షెల్ హ్యావ్ సేవ్డ్. వీ షెల్ హ్యావ్ సేవ్డ్ ₹12,000 బై ఎండ్ ఆఫ్ ద ఇయర్. వీ ఉంది కాబట్టి మేము అనొచ్చు, లేక మనం. సెకండ్ ఎగ్జాంపుల్. దే డాష్ రీచ్ ఢిల్లీ టుమారో మార్నింగ్ బై 7. సీ ద టైమ్ ఎక్స్ప్రెషన్ చూడండి. టుమారో వచ్చింది, మార్నింగ్ వచ్చింది, బట్ నాట్ సింపుల్ ఫ్యూచర్ కాదు ఇది. ఏముంది ఇక్కడ? బై 7 AM. రేపు ఉదయం 7 గంటల వరకు మేము అక్కడికి చేరుకోవచ్చు, ఢిల్లీకి. టుమారో మార్నింగ్ బై 7, 7 గంటల వరకు చేరుకోవచ్చు. సో చూడగానే మనకు బై వచ్చింది. సో బై ప్రిపోజిషన్ మనకి టెన్స్లో వస్తుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో. సో సీ హియర్ ఏముంది ఇక్కడ? దే ఉంది. విల్ హ్యావా, షెల్ హ్యావా? విల్ హ్యావ్. రీచ్ ఏమైంది? రీచ్డ్ V3 ఫామ్. రీచ్, రీచ్డ్, రీచ్డ్. దే విల్ హ్యావ్ రీచ్డ్ ఢిల్లీ టుమారో మార్నింగ్ బై 7. సి థర్డ్ వన్. హీ డాష్ సర్వ్ దేర్ ఫర్ 10 years బై నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం వరకు, అంటే వచ్చే సంవత్సరం లోపల అతడు అక్కడ పనిచేయబట్టి 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది. చూడండి,
వచ్చే సంవత్సరం లోపల, బై నెక్స్ట్ ఇయర్, బై వచ్చింది, బై నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం వరకు, దేర్ ఫర్ 10 years 10 సంవత్సరాలు అయింది ఎవరికి, అతనికి అక్కడ పనిచేయబట్టి. సిఆర్. సో మనకి ఎన్ని వద్దిగా ఏం కావాలి, మనకి ఇక్కడ బై వచ్చింది, నెక్స్ట్ ఇయర్ వచ్చింది కానీ సింపుల్ ఫ్యూచర్ కాదు. నెక్స్ట్ వస్తే నెక్స్ట్ అని వస్తే సింపుల్ ఫ్యూచర్, కానీ ఇక్కడ ఏంటంటే బై ఉంది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్. హీ సబ్జెక్ట్. సో ఏమొస్తుంది, విల్ హ్యావ్. సర్వ్ ఏమైంది, సర్వ్డ్. ఆన్సర్ ఏంది, విల్ హ్యావ్ సర్వ్డ్. ఈ విల్ హ్యావ్ సర్వ్డ్ దేర్ ఫర్ 10 years బై నెక్స్ట్ ఇయర్. ఈ విల్ హ్యావ్ సర్వ్డ్లో నువ్వు విల్ హ్యావ్ రాసి సర్వ్డ్ రాయలేదనుకో మార్క్ ఇవ్వడు. లేక హీ హ్యావ్ సర్వ్డ్ అని రాసినా కానీ మార్క్ ఇవ్వడు. సో కంపల్సరీ ఈ 3 verbs, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, విల్ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్, సర్వ్డ్ మెయిన్ వెర్బ్, ఈ 2 వెర్బ్ కంపల్సరీ పర్ఫెక్ట్ ఉండాలి. లేక ఈ విల్ హ్యావ్ సర్వ్ అన్నా కానీ మార్క్ పోతుంది. ఎందుకు V1 నేను ఇచ్చిన V1 నువ్వు అట్నే రాసినావు, మార్క్ ఎట్లా ఇస్తా నేను, దాన్ని V3కి మార్చాలి కదా. ఈ విల్ హ్యావ్ సర్వ్డ్, సర్వ్. నౌ సి 4th one ఎగ్జాంపుల్. బాగా అర్థం చేసుకోండి ఇక్కడ. ద టీచర్స్ డాష్ కంప్లీట్ ద లెసన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. అకాడమిక్ ఇయర్ ఎండింగ్ లోపల టీచర్లు వాళ్ళ సిలబస్ని లేక వాళ్ళ లెసన్స్ మొత్తం పూర్తి చేసుకుంటారు. సి ద బై డెఫినెట్గా ఉంటుంది, బై ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. సో ద టీచర్స్ ఏమొస్తుంది, విల్లషల్లా విల్ హ్యావ్. ఐ వి ఒక్కటే షెల్, ఐ వి ఇది కనిపిస్తే మీరు ఏం చేయాలి, షెల్ హ్యావ్. ఇక రిమైనింగ్ మొత్తం విల్ హ్యావ్ మనం ఇక్కడ చెప్పుకున్నాం. సో ద టీచర్స్ విల్ హ్యావ్ కంప్లీట్ ఏమైంది, కంప్లీటెడ్. ద టీచర్స్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ the lessons by the end of the academic year. Now see 5th one. Mary dash eat her supper by 7 PM. మేరీ ఆమె సప్పరు అంటే భోజనం చేస్తుంది ఎప్పుడు, బై 7 PM రాత్రి 7 గంటల లోపల ఆమె భోజనం పూర్తి చేస్తుంది. సారీ ఇక్కడ ఈటెడ్ కాదు, ఈట్ 8 eaten. eat 8 eaten V3 ఫామ్ ఈటెన్. ఇక్కడ ఈఎన్ వస్తుంది ఎండింగ్లో, ఈడి రాదు. సో మేరీ విల్ హ్యావ్ ఈటెన్. మేరీ విల్ హ్యావ్, షల్ హ్యావ్ రాదు, మేరీ కదా. విల్ హ్యావ్ ఐవి లేదు కదా, మేరీ ఉంది కాబట్టి విల్ హ్యావ్. ఈట్ ఏమైంది, ఈట్ 8 ఈటెన్ V3 ఫామ్. 3 forms are different. eat 8 eaten. లైక్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ అట్లా దాని మాదిరిగా V1 V2 V3 డిఫరెంట్గా ఉంటాయి ఈట్కి. సో ఈట్ 8 ఈటెన్. విల్ హ్యావ్, మేరీ విల్ హ్యావ్ ఈటెన్ హర్ సప్పర్ బై 7 PM. సి 6th one. ద మీటింగ్ డాష్ స్టార్ట్ బై 10 AM టుమారో. అంటే రేపు 10 గంటల లోపల మీటింగ్ పూర్తి అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. సో ద మీటింగ్ విల్ హ్యావ్ షల్ హ్యావ్, విల్ హ్యావ్. స్టార్ట్ ఏమైంది, స్టార్టెడ్ V3 ఫామ్. ద మీటింగ్ విల్ హ్యావ్ స్టార్టెడ్ బై 10 AM టుమారో. కొన్నిసార్లు బై అనేది బిగినింగ్లు ఇస్తాడు, అందుకని నీకు బిగినింగ్ రాసిన, కన్ఫ్యూజ్ కాకండి. బై ద నెక్స్ట్ జూన్ వచ్చే జూన్ లోపల, జూన్ వరకు, షీ డాష్ రైట్ ద నావెల్. ఆమె నవల పూర్తి చేస్తుంది, నవల రాయడం పూర్తి అయిపోద్ది ఎప్పుడు, వచ్చే జూన్ లోపల, వచ్చే జూన్ వరకు. సో షీ విల్ హ్యావ్ షల్ హ్యావ్, విల్ హ్యావ్. రైట్ ఏమైంది, రైట్ రోట్ రిటెన్. సో షీ విల్ హ్యావ్ రిటెన్ ద నావెల్ బై ద నెక్స్ట్ జూన్. షీ విల్ హ్యావ్ రిటెన్ ద నావెల్. లేకపోతే ఇట్లా చెప్పొచ్చు మనం, షీ విల్ హ్యావ్ రిటెన్ ద నావెల్ బై నెక్స్ట్ జూన్. టైం ఎక్స్ప్రెషన్ బిగినింగ్లో ఇచ్చిన, ఎండింగ్లో కూడా ఇవ్వచ్చు వాడు. అంటే అన్నీ కూడా మనకి ఎండింగ్లో వచ్చినాయి, ఒక్కోసారి బిగినింగ్లో వస్తుందని చెప్పడానికి ఇది ఇచ్చినాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్.
సమ్ టైమ్స్ యూ విల్ ఆస్క్, ఇది ఎగ్జామ్లో అప్పుడప్పుడు ఇది వస్తుంటుంది, అందుకనే కొంచెం నెమ్మది చెప్పిన, గుర్తుపెట్టుకోండి. సో షెల్ హ్యావ్, విల్ హ్యావ్ ప్లస్ మెయిన్ వెర్బు వీటిలోకి మార్చాలి. సో లాస్ట్ ఫ్యూచర్ టెన్స్లో చివరి వన్ ఏందది, లాస్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది, కానీ చూసుకోండి, స్ట్రక్చర్ అయితే చూసుకోండి, చెప్పలేము వాడానో లేదని అడగచ్చు. సో హియర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సి ద కంటిన్యూస్ స్కీమ్. కంటిన్యూస్ వచ్చిందంటే ఏమొస్తుందని చెప్పిన మీకు, ఇంగ్ ఫామ్. కంటిన్యూస్ రెఫర్స్ టు ద ఇంగ్ ఫామ్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, మెయిన్ వెర్బు ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇక హెల్ప్ వర్బ్స్ ఏమైనా చెప్పండి. మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వచ్చిన షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అట్లనే వస్తుంది. ఒక ఎక్స్ట్రా ఏమి యాడ్ అయింది అంటే బీన్ వస్తుంది దీంట్లో. షెల్ హ్యావ్, విల్ హ్యావ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వచ్చినవి హెల్పింగ్ వర్బ్స్ అట్లనే వస్తాయి. పక్కన ఏం పెట్టుకోవాలి మీరు, బీన్ ఒకటి యాడ్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. హెల్పింగ్ వర్బ్స్ ఏంటండి, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. షెల్ హ్యావ్, విల్ హ్యావ్, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. షెల్ హ్యావ్, విల్ హ్యావ్ ఏమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ఏమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. So see the one example. I shall have been loving animals. We shall have been loving animals. You will have been loving. See here. Shall have been, will have been. Loving. Ing form. Love plus ing. Loving అయితే. సో రిమైనింగ్ ఇక్కడ అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక హీ, షీ, ఇట్, రామ, దే ఇవన్నిటి కూడా ఏమొస్తుంది, విల్ హ్యావ్ బీన్ వస్తుంది అనేది ఇక్కడ మీకు రాసిన ఆల్ సబ్జెక్ట్స్. సి నౌ ఓన్లీ వన్ రూల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద యాక్షన్. ఈ టెన్స్ని మనం ఎప్పుడు వాడతామంటే గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయంలో కొనసాగబోతుంది పని అని చెప్పడం. ఇక్కడ ఒక సమయంలో కొనసాగుతున్న పని. ద యాక్షన్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. కొంతకాలం వరకు భవిష్యత్తులో కొనసాగుతున్న పని ఈ టెన్స్ చెప్తుంది. సి రూల్స్ అడగడు, డోంట్ వరీ. సి ద ఎగ్జాంపుల్, బై ద టైమ్ యూ కమ్ హియర్ టుమారో ఐ డాష్ రీడ్ మై లెసన్స్ ఫర్ 2 hours. ఇది కొంచెం అర్థం కావడం కూడా కష్టమే. దీని మీనింగ్, ఈ సెంటెన్స్ మీనింగు చూడండి, స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే బై ద టైమ్ యూ కమ్ హియర్ టుమారో. టుమారో వచ్చింది, సింపుల్ ఫ్యూచర్ కాదు, V1 ఫామ్ ఉంది, మెయిన్ వెర్బ్ మళ్ళా ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇక్కడ V1 ఫామ్ వచ్చింది. నెక్స్ట్ బై ద టైమ్, దీంట్లో ఎక్కువగా బై ద టైమ్ అనేది వస్తుంటుంది. బై ద టైం గుర్తుపెట్టుకోండి. బై ఓన్లీ వస్తేది ఫ్యూచర్ పర్ఫెక్ట్, బై ద టైం వచ్చిందనుకో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. బై ద టైమ్ యూ కమ్ హియర్ టుమారో, రేపు నువ్వు ఇక్కడికి వచ్చే వరకు, మీరు ఇక్కడికి వచ్చే వరకు ఏం చేస్తుంటా, ఐ డాష్ రీడ్ మై లెసన్స్ ఫర్ 2 hours. నేను నా లెసన్స్ చదవబట్టి 2 గంటలు అవుతూ ఉండవచ్చును. దీంట్లో కూడా సెన్స్ ఫర్ వస్తుంది, ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. సో ఈ టెన్స్లో ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంటుంది, ప్లస్ టుమారో వచ్చి ప్లస్ బై ద టైం అని వస్తుంది. ఇన్ని గుర్తుపెట్టుకోవాలి. వచ్చినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఐ వచ్చింది ఇక్కడ మనకు, సబ్జెక్ట్ ఏమొచ్చింది ఐ. సో షెల్ హ్యావ్ బీనా, విల్ హ్యావ్ బీనా, షెల్ హ్యావ్ బీన్ ప్లస్ మెయిన్ వెర్బ్ రీడ్ ఏమైంది, రీడింగ్. ఎందుకు, కంటిన్యూస్ కాబట్టి. ఐ షెల్ హ్యావ్ బీన్ రీడింగ్. ఆన్సర్ ఏంది, ఐ షెల్ హ్యావ్ బీన్ రీడింగ్ మై లెసన్స్ ఫర్ 2 hours. See the second example. See here, he dash stay in the USA for 3 years when I go there next month. See here, go present tense వచ్చింది, నెక్స్ట్ మంత్ వచ్చింది, సింపుల్ ఫ్యూచర్ కాదు. వెన్ ఐ గో దేర్ నెక్స్ట్ మంత్, ఎప్పుడైతే నేను వచ్చే నెల అక్కడికి వెళ్ళే సమయానికి. హీ డాష్ స్టే ఇన్ ద USA ఫర్ 3 years. అతడు యుఎస్ఏలో నివసించబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు కావచ్చును. హీ డాష్ స్టే ఇన్ ద USA ఫర్
3 years అతడు యుఎస్ఏలో నివసించబట్టి 3 సంవత్సరాలు కావచ్చునప్పటికీ వెన్ ఐ గో దేర్ నెక్స్ట్ మంత్ నేను వచ్చే నెల అక్కడికి వెళ్ళేసరికి ఇట్లా వస్తుంది దాని మీద. సో మనకి ఇక్కడ వెన్ ఒకటి వచ్చింది దీంట్లో, ప్లస్ గో V1 ప్రజెంట్ టెన్స్ వస్తుంటుంది, ప్లస్ నెక్స్ట్ మంత్ ఇవి వచ్చినప్పుడు నేను ఇవ్వాలి ఇక్కడ హీ డాష్ స్టే అన్నాడు ఇక్కడ. సో విల్ హ్యావ్ షెల్ హ్యావ్ విల్ హ్యావ్ బీన్ ఎన్నిపల్ ఆన్సర్ హీ విల్ హ్యావ్ బీన్ స్టేయింగ్. స్టే ఏమైంది స్టేయింగ్ అయింది. హీ విల్ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ ద USA ఫర్ 3 years వెన్ ఐ గో దేర్ నెక్స్ట్ మంత్. సో విత్ దిస్ టెన్సెస్ చాప్టర్ ఈజ్ ఓవర్. దీంతో మనకు టెన్స్ అనే చాప్టర్ అయిపోయింది. కాబట్టి దీంట్లో ఏంటంటే ఈ 12 టెన్సెస్లో మనకు వాడు అడిగేది 6 బిట్లు అడుగుతాడు. అంటే మీరు 4 ఆన్సర్స్ మీరు చేయవలసి ఉంటుంది, 2 ఛాయిస్ ఉంటుంది 10th బిట్ కింద. మనకున్నాయి మొత్తం ఎన్ని టెన్సులు 12 టెన్సులు ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్ హ్యాస్ 4 forms, పాస్ట్ టెన్స్ హ్యాస్ 4 forms, ఫ్యూచర్ టెన్స్ హ్యాస్ 4 forms. సో సబ్ టెన్సెస్ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 12 ఉంటాయి. ఈ 12లో మరి 12 అడగడు కదా, మనకు అడిగేది 4 మార్క్సే కాబట్టి 6 బిట్సే కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ సరే అన్నీ చూసుకోండి ప్రతి టెన్స్ కూడా, కానీ ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 చాప్టర్ అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నా. ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 ఇంపార్టెంట్ ఏంటి అవి? సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో వెరీ ఇంపార్టెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సమ్ టైమ్స్ యూ విల్ ఆస్క్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. సో పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్తో పాటు పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్తో పాటు పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కూడా చూసుకోండి. సో పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ వెరీ ఇంపార్టెంట్. నౌ కమ్ టు ద ఫ్యూచర్. ఒకవేళ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అడగకుంటే ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా అడగవచ్చు. ఏది ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ కాదనుకుంటే. సో ఇది నా గెస్ మాత్రమే, నేను కంప్లీట్ నేను పేపర్ తయారు చేయను కాబట్టి. సో వీటిని పర్ఫెక్ట్ చూసుకుంటే మీకు టెన్సెస్ అనేటటువంటి ఆ బిట్ని మీరు ఈజీగా చేయొచ్చు. సో ఈ 12 రకాలలో మీరు చేయవలసింది మళ్ళీ ఒకసారి ఫైనల్గా చెప్పేది ఇది ఒకటే. ఇన్ ఎవ్రీ టెన్స్ యూ రిమెంబర్ హెల్పింగ్ వెర్బ్. ఇన్ ఎవ్రీ టెన్స్ యూ రిమెంబర్ మెయిన్ వెర్బ్ ఫామ్. హెల్పింగ్ వెర్బ్స్ ఏమొస్తుంది, మెయిన్ వెర్బ్స్ ఆ రూపం ఏముంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఎవ్రీ టెన్స్కి నేను ఎక్సర్సైజ్ ఇచ్చుకుంటూ వచ్చిన. ప్రతి టెన్స్కి కూడా నేను ఎగ్జామినేషన్ మోడల్లో ఎక్సర్సైజ్ ఇచ్చిన. ఈ ఎక్సర్సైజ్ బాగా చూసుకున్నా సరిపోదు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం. కొన్నిటికి మనం ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం ఇచ్చినాం, అవి చూసుకుంటే నువ్వు ఈజీగా ఈ టెన్స్ చేయొచ్చు. ఈ చాప్టర్ని నువ్వు ఈజీగా గ్రిప్లో తీసుకురావచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టెన్సెస్. థ్యాంక్ యూ.